హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తలకోనకి అయితే వెళ్తున్నాను నైట్ క్యాంపింగ్ చేసేదానికి. యాక్చువల్లీ ఇది 31st నైట్, అంటే మార్నింగ్ అయితే బయలుదేరుతున్నా. ఈరోజు నైట్ అక్కడ ఉంటున్నా. అండ్ ఇదే కాదు, చాలా ఒక మంచి ప్లాన్ ట్రిప్లో అయితే వెళ్తున్నాను. బ్యాక్ సైడ్ మీరు చూసే ఉంటారు. బ్యాక్ సైడ్ నేను అంటే సీట్ రిమూవల్ చేసేసి అండ్ నా పక్కన సీట్ కూడా తీసేసి ఒక కిచెన్ అండ్ స్లీపింగ్ అంటే పడుకునేందుకు కూడా బాగుండేలాగా తయారు చేసుకున్నాను. అండ్ ఇది నేను ఎప్పుడో చేయాలనుకున్నాను, బట్ చేసుకున్నా కూడా అప్పుడు వెళ్ళే ప్లానింగ్ లేదు, ఇప్పుడైతే ఉంది. సో గైస్, ఇప్పుడు మొత్తం రెడీ వేసుకున్నాను. బట్ యాక్చువల్లీ నాది ఏమైందంటే పర్స్ పోయింది. పర్స్లో నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఏటీఎం కార్డ్స్, అదేదో క్రెడిట్ కార్డు కూడా ఉండాలి, అన్నీ పోయాయి. సో ప్రస్తుతానికైతే అవన్నీ మళ్ళీ ఇప్పుడు చేయించుకోవాలి. ఎక్కడైనా లామినేషన్ ఇంట్లో ఉంటే అన్ని పిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు అవి తీసుకొని బయలుదేరాం. గడ్డ మరీ ఎక్కువ ఉంది కదా, తీద్దాం అనుకుంటున్నా, కానీ టైం సరిపోదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి జర్నీ చాలా దూరం చేయాలి. ప్లస్ బండికి పైన ఇవి స్టెప్ లైట్స్ ఉంటాయి కదా, ఇవి వేపిస్తాము, లైటింగ్ బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ తొందరగా వేసి ఇచ్చేస్తానంటే ఓకే, లేదు అవ్వదులే అంటే కనీసం షేవింగ్ అయినా చేయించుకుందాం. లెట్స్ గో. ఇక్కడ బాబా ఉంటాడు. అయ్యో, బాబా వాళ్ళ ఫాదర్ ఉంటాడు. 4500 అయితే పట్టింది. యాక్చువల్లీ నాతో పాటు 2-3 ఫ్రెండ్స్ వస్తా అన్నారు. ఇలా క్యాంపింగ్ చేయబోతున్నాను, అడ్వెంచర్స్ ఏమైనా ఉంటే కేవ్స్ కానీ హాంటెడ్ ప్లేస్లు కానీ విజిట్ చేస్తా అంటే ఫస్ట్ ఒకటి డ్రాప్ అయ్యాడు. మా దయ్యాల దగ్గరగా నేను రాలే అన్నాడు. మళ్ళా ఇంకా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి నైట్ చూశాడు సెటప్, అసలు సీటే లేదు, నేను ఎక్కడ కూర్చోవాలి అన్నాడు. కూర్చోవడం ఎందుకు రా, పడుకో అన్న. ఇప్పుడు బస్సులో స్లీపింగ్ దాన్ని ఏమంటారు, స్లీపింగ్ కోచ్ తీసుకుంటారు కదా, దాంట్లో ఇట్లా మాకు సీట్ లేదన్నారే, పోయి పడుకోవడమే కదా జర్నీ చేసేటప్పుడు అన్నాను. అది వేరు ఇది వేరు అన్నాడు. సరే ఓకేలే అని చెప్పేసి మీ ఇష్టం అన్నాను. ఫస్ట్ అయితే బయలుదేరుతున్నా. ప్రిపేర్డ్ ప్లానింగ్ ఏం లేదు, ఒకటే లిస్ట్ని, హ్యాపీ న్యూ ఇయర్ని ఒక ప్లేస్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా మంచి అడ్వెంచర్ చేయాలి. ఆ తర్వాత కూర్గ్, ఊటీ, మైసూర్ అండ్ నెక్స్ట్ హైదరాబాద్ కూడా ఇంటికి వచ్చే వెళ్తాను. ఎందుకంటే ఈ పక్క సీట్ ఉంది కదా, ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ ఫిట్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం సోలో కాబట్టి నో టెన్షన్. బండిలో కిచెన్ సెటప్ ఉంది, బట్ ఐటమ్స్ అనేది ఆయిల్, మసాలాలు ఉన్నాయి, ఉప్పు కారంతో సహా. బట్ నైట్ స్టే ఏం తినాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఎక్కడ స్టే చేస్తానో అక్కడ తీసుకుంటాను. మ్యాక్స్ అయితే రాయచోటికి వెళ్ళి ఈ వైట్గా కనపడుతున్నాయి కదా మన బాక్స్లో, దానికి పెయింట్ కాదు నందా అని వస్తుంది, ఆ నందా వేయిస్తాను. నందా వేయించేసి తర్వాత టైం డిస్టెన్స్ని బట్టి ఆల్ టైమ్ మై ఫేవరెట్ తలకోన, అక్కడికే పోదాం అని ఉన్నా. ఆడ నైట్ సెలబ్రేట్ చేసుకుని తర్వాత ఒక్క నిమిషం, ఎవరైనా వస్తున్నారా? సో ఆ తర్వాత మనం చలో మైసూర్. ఓకేనా? సెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నైట్ వంట ఏం చేస్తానో ఎక్స్పెక్ట్ చేయండి. మామూలుగా మనం గాలివీడు అనుకుంటుంటాం కదా, సో ఈ రూటే అది రాయచోటి. సో ఇక్కడ ఒక పెడిగేటర్ తీసుకున్నా. లెట్స్ గో. బజ్జీలు వేస్తున్నారు అనుకో, తినాలని ఉంది, మళ్ళీ బజ్జీలా అయిపోతుంది.
1.5 గంట నుంచి జర్నీ చేస్తున్నా. 50 కాదు కదా, 30 కిలోమీటర్స్ కూడా రాలేదు బాబోయ్. అసలు ఆటోలో వచ్చినట్టుంది ఈ అద్దులకు. ఓకే, థార్ కొంచెం ఇట్లా అంటది. చూపిస్తాను అండి. రాయచోటి ఇది ఎవడో మెయిన్ రోడ్లో వస్తున్నాడు. ఇది బైపాస్. కరెక్ట్ రూట్లో పడ్డాం, చూద్దాం. టైం అయితే 2 అవుతుంది. ఆకలి వేస్తుంది. చూద్దాం ఇక్కడ డాబా దగ్గర నిలబెట్టి తిందాం. నైట్ మన చేత్తో మనం వండుకుందాం. సో గైస్, ఇప్పుడు నేనైతే పీలర్ కూడా దాటుకుంటున్నా. ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నాను, ఎక్కడైనా కూర్చొని తిందాం. సో గైస్, ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇది తిందాం అనుకుంటున్నా అండ్ సెటప్ చేసుకున్నా. గైస్ ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేసారు పీలర్లో. ఇవి ప్రాన్స్, ఇది చికెన్, చపాతి. ఎంజాయ్. అయితే వేస్తున్నట్టు అనిపిస్తుంది 4-way. చాలా రోజుల తర్వాత చూస్తున్నా. సో గైస్, ఇప్పుడు తలకొండకి అయితే ఎంటర్ అయిపోతున్నా. తలకోన 23 కిలోమీటర్ అంట. మీడియం మారండి చూడు. స్కిన్లెస్ होना खैजाला चमड़ा. हाँ, खैजाला. సో గైస్, ఇది ఒక చెక్ పోస్ట్. ఇక్కడ మొత్తం ఫార్మాలిటీ చెక్ ఉంటారు. సిగ్నల్ సార్ ఒక 2 కిలోమీటర్స్ వస్తాయి. సరే. ఇది చెక్ పోస్ట్. ఫ్రెండ్స్, ఈ చెక్ పాయింట్ దాటుకొని క్యాంపింగ్ అయితే చేయాలనుకున్నాను. ఎందుకంటే మంచిగా పచ్చదనం ఉంటుంది అండ్ పక్కనే వాటర్ కూడా వస్తూ ఉంటుంది. నైట్లో అయితే కన్నా సౌండ్ అయితే భలే గమ్మత్తుగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అక్కడే పక్కనే పెట్టి పడుకుందాం అనుకున్నాను, అంటే క్యాంపింగ్ అంటే వంట చేసుకునేదంతా. బట్ ఇంతలోనే అక్కడ మామూలుగా వెహికల్ పెట్టకూడదని చెప్పేసి కొందరు వచ్చి ఇక్కడ ఉండద్దు, లేదండి ఇక్కడ పార్కింగ్ చేయొద్దు నైట్ టైంలో, అండ్ జంతువులు ఏమన్నా వస్తాయి, కొంచెం మీరు అంటే డే టైంలో చూసుకుని సేఫ్ ప్లేస్లో ఈ చెక్ పోస్ట్ లాంగ్లో పెట్టుకోండి అన్నారు. ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరా. ప్రస్తుతానికి మనకి ఇక్కడ దొరికే ఒక రూమ్ అయితే తీసుకుని రేపు నైట్ అయినా క్యాంపింగ్ చేయాలనుకున్నా. సో గైస్, కార్ అయితే ఇక్కడ పార్క్ చేసా చెట్టు కింద. ఇది ఇప్పుడు యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వచ్చే ప్లేసే. ఇప్పుడు మనకు ఇక్కడ క్యాంపింగ్ నో అన్నారు కదా, సో అవి కావాలి దాంట్లో. ఎప్పుడైతే నేను ఇక్కడే స్టే చేస్తాను. ఇప్పుడు వంట కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను చపాతి చెప్పాను, సిస్టర్ చేస్తున్నారు. సో ఎనీవే,
క్యాంపింగ్ అయితే చేస్తాను. ఈరోజు కాకుండా రేపైనా ఒక మంచి స్పాట్ చూసుకొని చేస్తాను. అండ్ ఆ అక్క కూడా వస్తుంది. ఈ అక్క ఫోన్ నెంబర్ అండ్ విజిటింగ్ కార్డ్ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ రూమ్లో ఎటు జెడ్ ఉంటాయి, అంటే మనకు బెడ్ కానీ, ఫ్యాన్ కానీ, గీజర్ కానీ. ఏసీ అయితే అవసరం లేదు ఇంత చలికి, నేనే జాకెట్ వేసుకున్నా. సో నెక్స్ట్ క్యాంపింగ్ వాళ్ళలో కలుద్దాం. అక్క చెప్పు అక్క, మా వాళ్ళు రమ్మని. ఏం పేరు చెప్పాలి చెప్పు, తలకొండలో వచ్చి. ప్రసన్న వెంకటేష్ అంతే. ఓకేనా గైస్, పేరు గుర్తుపెట్టుకోండి, ప్రసన్న వెంకటేష్. అది